వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం విస్మయానికి గురి చేస్తోందని భట్టి ఫైర్. కేంద్రం అలసట ప్రజాస్వామ్యానికి అవమానమని భట్టి విమర్శ. బీసీల హక్కుల కోసం రాష్ట్ర ప్రజలు ఐక్యంగా నిలవమని కోరిన భట్టి. చట్టబద్ధీకరణలో ఆలస్యం రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ముద్ర చేస్తుందని హెచ్చరిక. నకిలీ మద్యం వ్యాపారం కూటమి ప్రభుత్వ అండతో సాగుతోందని నాని ఫైర్. పర్మిట్ రూమ్ పేరుతో కోట్ల రూపాయల వసూలు జరుగుతున్నాయని ఆరోపణ. క్యూఆర్ కోడ్ డ్రామాతో ప్రజా ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టారని విమర్శ. రాజకీయ ప్రయోజనాల కోసం మద్యం వ్యాపారం పెంచుతున్నారంటూ మండిపడ్డ నాని. విజయోత్సవాల వెనుక వసూళ్లు ఉన్నాయంటూ హరీష్ విమర్శలు. 23 నెలల పాలనపై ప్రజల కోసం ఏం చేశారో ప్రశ్నించిన హరీష్. కమిషన్ల గొడవలు, ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నార్థక వ్యాఖ్యలు. ఫోటో సెషన్లు కాదు, పనితీరు కావాలంటూ హరీష్ ఘాటైన విమర్శ. నారా లోకేష్ పై కఠిన పదజాలంతో విరుచుకుపడ్డ గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంటే లోకేష్ ట్రోలింగ్ చేస్తాడని అమర్నాథ్ ఫైర్. సోషల్ మీడియా షోలతో రాజకీయాలు చేయొద్దని లోకేష్కు హితవు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా బీసీలకు ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలని అన్నారు. మేం కూడా వారితో కలిసి ఢిల్లీకి వస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు న్యాయం చేయడం అన్ని పార్టీల బాధ్యత అని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి బీసీలకు సమాన హక్కులు కల్పించడంలో ఐక్యత ప్రదర్శించాలని కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మారుమ్రోగాలని ఆకాంక్షించారు. వారు ఢిల్లీకి వచ్చి, ఎందుకంటే వారు కూడా పెద్దల సభ, చట్టసభల్లో ఈరోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు వాళ్ళ నాయకత్వం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ప్రధానమంత్రితోటి, రాష్ట్రపతితోటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు, మేము కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళతోటే ప్రధానమంత్రిని, వారితో పాటే రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకేం క్రెడిట్ తీసుకోవాలని లేదు, మేము చేయాల్సినవి చేసినాం. మేము ఇంకా ముందు కూడా ఏదైనా చేయాల్సి వస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ 23 నెలల్లో ప్రజల కోసం ఏం సాధించారు? కేబినెట్లో మంత్రులు కమిషన్ల కోసం గొడవలు చేసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కాదు, వసూళ్లే ఈ ప్రభుత్వ ప్రాధాన్యం. ఈ పరిస్థితుల్లో విజయోత్సవాలు జరపడం అవమానమన్నారు. నాయన తుపాకులు పెట్టి వసూలు చేసినందుకే విజయోత్సవాలు జరుపుతున్నారా అని ప్రశ్నించారు. తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు? మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు. కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా, ఏమని విజయోత్సవాలు జరుపుతారు? కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? దళిత బంధు పథకం ఆపివేసినామని జరుపుతారా? గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా? హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం, పేదల బతుకులు కూల్చినామని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం. అద్భుతమైన రాష్ట్రం, పెట్టుబడులకు స్వర్గధామంగా ఇలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇలా ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని. మీరు విద్యార్థులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను, అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసిండ్రు. అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు ఊసే లేదు, ఇంకా విజయోత్సవాలు జరుపుతాము. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ నేత నారా లోకేష్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు. నువ్వు గుడ్డు అంటే నేను పప్పు అంటూ వ్యంగ్యంగా అన్నారు. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే మీరంతా ఉరేసుకుంటారు అని వ్యాఖ్యానించారు.
ట్రోలింగ్లో జాతిపిత నారా లోకేష్ ఇతని దగ్గర పెయిడ్ పబ్లిసిటీ, పెయిడ్ ట్రోలింగ్స్ తప్ప ఇంకేం లేవు అని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుంటే లోకేష్ మాత్రం సోషల్ మీడియాలో నాటకాలు చేస్తున్నాడని అన్నారు. ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలకు మోసపోవడం లేదని స్పష్టం చేశారు. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతిపితవి. నువ్వు బీసీల రిజర్వేషన్ల అంశంలో జరుగుతున్న పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యులని తెలంగాణ న్యాయవాదుల సంఘం పేర్కొంది. సంఘం నాయకుడు జక్కుల వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడంలో విఫలమయ్యాయి. బీసీల సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో మేము కూడా భాగస్వాములమని అన్నారు. ఈ నెల 18న జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్కు తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. బీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదించడంలో రాజకీయాలు చేయకూడదని ప్రభుత్వాలను హెచ్చరించారు. బీసీ వర్గాల హక్కుల కోసం చట్టబద్ధమైన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. న్యాయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. పొలిటికల్ రిజర్వేషన్, లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ కానీ ఎక్కడ మాట్లాడలేదు. సో మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది. ఆ డేటా ప్రకారము 42% ఏదో ఇస్తున్నారు. 42% కూడా మాకు సరిపోదు. అయినా కూడా 42%కి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చేసి అరే ఇస్తున్నారు కదా అని అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి ఇంట్రీమ్ స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలందరూ ప్రతిరోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ నుండి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే బంద్కి అందరూ స్వాతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాణాలు కూడా అన్ని బంద్ చేసుకోవాలని, మేము మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదైతే తెలంగాణ బీసీ చేసి ఇచ్చిన పిలుపు రేపు 18వ తారీఖు బీసీలకి 42% ఇచ్చినప్పుడు మాత్రము అది 10 రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. అదే 40% వచ్చినప్పుడు ఇన్ని అడ్డంకులు వస్తాయి. అక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఉప్పల్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సమాఖ్య ప్రతినిధులు కవితను కలిసి తమ సమస్యలను వివరించారు. గ్రామీణ వైద్యులపై మెడికల్ కౌన్సిల్ అధికారుల దాడులను కవిత తీవ్రంగా ఖండించారు. గ్రామీణ ఆరోగ్య సేవల్లో వీరి పాత్ర కీలకం, వారి సేవలకు గుర్తింపు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. జాగృతి కేవలం సాంస్కృతిక సంస్థ కాదు, ప్రజల హక్కుల కోసం పోరాడే వేదిక అని అన్నారు. గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ చేరికలతో జాగృతి మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణ స్ఫూర్తిని కొనసాగించడంలో కీలకంగా మారుతుందని పేర్కొన్నారు.
టీడీపీ రాజమండ్రి నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తనపై వస్తున్న వీడియోలు తప్పుడు అని స్పష్టం చేశారు. అది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సృష్టించిన ఫేక్ వీడియో అని అన్నారు. నా రాజకీయ ప్రతిష్టను దెబ్బతీయడానికి, ప్రజల్లో నాపై అపవాదం కలిగించడానికి కొన్ని వ్యక్తులు కుట్ర పన్నారు అని పేర్కొన్నారు. మద్యం సిండికేట్లతో మీటింగ్ పెట్టినట్లు ఆరోపణలు పూర్తిగా అసత్యమని తెలిపారు. ఆ వీడియో నిజమని నిరూపిస్తే నేను బాధ్యత వహిస్తానని ధైర్యంగా చెప్పారు. తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారం వెనుక వైసీపీ నేత మార్గాని భరత్ ఉన్నారని ఆరోపించారు. నేను నిజాయితీ గల రాజకీయ నాయకుడిని, నాపై ఏ కుట్ర అయినా నిలబడదు అని అన్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ప్రజలకు నిజం తెలిసేలా మీడియా బాధ్యతగా వ్యవహరించాలి అని విజ్ఞప్తి చేశారు. బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద్ రెయిన్స్లో మీటింగ్ పెట్టినట్టు అందరినీ పోగు చేసినట్టు ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీలు ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద్ రెయిన్స్లో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఆనంద్ రెయిన్సే కాదు, గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ, ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటిలన్నింటికి పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి ఉంది. కానీ నాకు సంబంధం లేని విషయం ఇది. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాని నిమిత్తం నా మీద అభియోగం చేసింది ఎవరో, నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను. నా కెరియర్ని పాడు చేస్తున్నారు, నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు, వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కేసు పెట్టడం కూడా జరిగింది. ఒక ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఇవాళ వైసీపీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు సిటీకి. అదే ప్రెసిడెంట్లో నేను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే నా హోదాకి తగ్గట్టు నాకు ప్రెసిడెంట్ ఏంటి, రాంబాబు గారు ప్రెసిడెంట్ ఏంటి అని కూడా ఆయన మైండ్లో ఉండొచ్చు. మొన్న నేను ప్రెస్ మీట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధం చేయకుండా నెలల తరబడి ఉంచుతోందని అన్నారు. బీసీల హక్కుల సాధనలో కేంద్రం అడ్డుపడుతుండడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, కానీ కేంద్రం రాజకీయ లాభాల కోసం ఆటలాడుతోందని అన్నారు. తెలంగాణలో బీసీ వర్గాలు తమ హక్కుల కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి, అంటే భారత ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని, 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా, కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా, అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికి కూడా తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ 5వ రోజుకు చేరింది. గడిచిన 4 రోజుల్లో 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన నామినేషన్ను సమర్పించారు. ఈ నెల 21 వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. 22న స్క్రూటినీ జరగనుండగా 24న ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఎన్నికల వేడెక్కిన జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీలు తమ బలగాలను రంగంలోకి దించాయి.
ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుంది అన్నారు. బీసీల హక్కుల కోసం ఈ నెల 18న జరగబోయే రాష్ట్ర వ్యాప్త బంద్కు పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీసీల సామాజిక న్యాయం సాధనకు చట్టపరమైన మార్గంలో పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సమానత్వమే నిజమైన ప్రజాస్వామ్యమని అన్నారు. బీసీ జేఏసీ 42% రిజర్వేషన్ సాధించుకోవాలనే ఉద్దేశంతో నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 42% రిజర్వేషన్ ఓబీసీల కోసం కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం అది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి పొందుపరిచిన అంశం అది. ఆ కారణంగానే రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను బీసీ అధ్యక్షుడిగా, భట్టి గారు, మా మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసికట్టుగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలని చెప్పడం జరిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. 2 చట్టాలు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఈ చట్టాలను అధిగమిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలకు పోదాం అనుకున్నాం. అది కూడా పెండింగ్ లో పెట్టినారు. ఆఖరికి కేసీఆర్ ఇచ్చినటువంటి 50% క్యాప్ ఏదైతే విధిస్తూ చట్టం చేసినారో దాన్ని కూడా అధిగమించినాం. అది కాకుండా ఫైనల్గా జీవో వచ్చి ఎన్నికలకు పోతాం అనుకున్నప్పుడు హైకోర్టు ఇంటరిమ్ స్టే చేయడం, మేము మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, వారు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకో తేల్చుకోమన్నారు. అది కోర్టులో పెండింగ్ ఉంది. కానీ ప్రజాక్షేత్రంలో ఈ యుద్ధం ముందుకు పోవాలి కాబట్టి 18న జేఏసీ కృష్ణన్న, శ్రీనివాస్ గౌడ్ తదితరులందరితో కూడినటువంటి జేఏసీ ఇచ్చిన పిలుపుకి దేశంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో మలుపు చోటు చేసుకుంది. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ ఎలియాస్ ఆషన్న ఛత్తీస్గఢ్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 207 మంది మావోయిస్టులు ప్రజాజీవన స్రవంతిలోకి చేరారు. వీరిలో మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, దండకారణ్యం జోనల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. వీరు 153 ఆయుధాలను సమర్పించారు. ప్రభుత్వం పిలుపుకు స్పందించి హింసా మార్గాన్ని విడిచిన ఈ మావోయిస్టులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఇది నక్సలిజం నిర్మూలన దిశగా పెద్ద అడుగుగా భావిస్తున్నారు. की मंशा के अनुरूप हम बहुत तेज कदमों से मार्च 2026 की तरफ बढ़ रहे हैं, जबकि शांति की स्थापना इस बस्तर की पावन धरा पर होने जा रही है. मुख्य धारा में आपके लौट आने का कदम उन नौजवानों के लिए प्रेरक होगा जो अब भी आपकी राह देख रहे हैं जंगल के अंधेरों में. आपके लौटते कदमों ने उन शेष भट्ट के साथियों के लिए भी एक रोशनी की किरण भेजी है, जिसके सहारे वो भी घर वापसी का रास्ता चुन सकें. सरकार की व्यापक नक्सल उन्मूलन नीति के उल्लेखनीय परिणाम के चलते दंडकारण्य क्षेत्र के बड़ी संख्या के माओवादी कैडर, जिनमें सेंट्रल कमेटी के सदस्य, DKSZC के सदस्य, डिविजनल कमेटी के सदस्य और अन्य वरिष्ठ माओवादी नेता शामिल हैं, इन्होंने हिंसा का मार्ग छोड़कर सामाजिक मुख्यधारा में वापसी की है. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను ఎత్తివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న వినూత్న నిర్ణయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం రైతు పంటలను కొనుగోలు చేస్తుందని చెప్పారు. వర్షాకాలం వరి పంట అద్భుత దిగుబడులు రాబోతున్నాయని వివరించారు. రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని, పంటలు సకాలంలో ప్రభుత్వ కొనుగోలుకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది ప్రజలకు రాజకీయ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
సహచర మంత్రులందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల. దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచర మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి కావాల్సిన అనేక సెక్టార్లకు కావాల్సిన ల్యాండ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటి అలొకేషన్ చేయడం జరిగింది. ఉదాహరణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏనుకూరు మార్కెట్ కమిటీలో జూలూరుపాడు ఆ సెక్టార్ లో ప్రాంతంలో ఉండే జూలూరుపాడులో ఉదాహరణకు ఒక 10 ఎకరాలు అక్కడ అలొకేషన్ చేయడం జరిగింది. ఇట్లా ఒక 7-8 సెక్టార్లకు మీకు డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు. 7-8 సెక్టార్ కి ల్యాండ్ కూడా అలొకేషన్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రముఖ ఏదైతే నల్సర్ విశ్వవిద్యాలయం లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా ఈ రోజు ఈ కేబినెట్ లో వారికి. మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే నకిలీ మద్యం వ్యాపారం పెరిగిపోయిందని అన్నారు. పర్మిట్ రూమ్ పేరిట నగరాల్లో ఒక్కో వైన్ షాప్ నుండి 7 లక్షలు, మున్సిపాలిటీల్లో 5 లక్షల చొప్పుల వసూలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు QR కోడ్ పేరిట మరో కొత్త డ్రామా మొదలైందని ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ప్రమాదంలోకి నెట్టడం సిగ్గుచేటు అన్నారు. వీళ్ళ చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వేళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, QR కోడ్ డ్రామా. 16 మాసాలుగా మీ దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు పట్టుకోలా, ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే సిట్టింగ్లు అలౌ చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి నగరాల్లో అయితే 7.5 లక్షలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అదే గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ సంచలనంగా మారిన నకిలీ ఓట్ల వ్యవహారంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బంజారా నగర్ పరిధిలోని బూత్ నంబర్ 326 వద్ద ఒకే ఇంట్లో 28 ఓట్లు నమోదైనట్లు గుర్తించారు. ఆ ఇంట్లో వాస్తవానికి 6 మంది మాత్రమే నివసిస్తున్నారని తెలిపారు. మిగతా ఓటర్లు ఎవరో యజమానికే తెలియదని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ తక్షణమే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నకిలీ ఓట్లు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే కుట్రలు ఎవరివో బయట పెట్టాలని అన్నారు. ప్రజలు స్వచ్ఛమైన ఎన్నికలు కోరుకుంటున్నారని పేర్కొని ఈ నకిలీ ఓట్ల వెనుక ఉన్న రాజకీయ ముఠాలను బయట పెట్టకపోతే ఎన్నికల నిష్పక్షపాతతపై ప్రశ్నలు తలెత్తుతాయని హెచ్చరించారు. సయ్యద్ జమీన్ ఇందిరా మారేపల్లి వాళ్ళు ఆల్రెడీ వెళ్తున్నారు, నజీమా బేగం లేదు, సయ్యద్ రిజ్వానా, ఫాతిమా, బాబ్జీ ఎద్దు, ఉండిపోయినాడా మీ ఇంట్లో? లేదు సార్. ఓకే. ఉదయ్ కుమార్, తల్లి నాగభూషణం, తేజ మారపల్లి ఉండి వెళ్ళిపోయారు. ఓకే. వైష్ణవి భాగవతుల లేరు.
వృక్షాల వంశీకృష్ణ ఉన్నాడు, శ్రీవిద్య లేదు, రమేష్ పాశ్వాన్ లేదు. సో ఇప్పుడు మీ ఇంటి పేరు మీద ఇన్ని ఓట్లు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఓకే సరే. మొత్తం మీ ఇంటి పేరు మీద మీరు వాస్తవానికి మీరు ఇంట్లో ఉన్నది 6 ఓకే ఉన్నది. మిగతా ఇవన్నీ కూడా ఫేక్ ఉంటాయి, మీకు తెలియదు తెలియదు. డిపార్ట్మెంట్ అలా పోలీస్ డిపార్ట్మెంట్ మనోళ్ళు విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై అధికారులతో సమావేశమయ్యారు. ఆలయంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సింహాచలం విశాఖపట్నం ఆధ్యాత్మిక గుర్తింపు, ఈ క్షేత్రం విశ్వాసానికి ప్రతీక అని అన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆయన వెంట స్థానిక నేతలు, అధికారులు ఉన్నారు. దర్శన సందర్భంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక సేవలు సమర్పించారు. ఇది చేయక ముందు ఇలా ఉండింది, చేసిన తర్వాత ఇలాగ అంటే ఒక కొత్త ఈ రోజు మనం ప్రారంభం చేసుకున్న టెంపుల్ ఎలా ఉంటుందో అంత బ్రాండ్ న్యూగా బ్రైట్ గా చక్కగా ఆ దేవుడికి మనం చేసుకునే అవకాశం మనకి కలిగింది. దాన్ని కూడా మా వాళ్ళు సక్సెస్ఫుల్ గా యాక్చువల్గా చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక స్టిపులేట్ టైం ఇస్తే దాన్ని మళ్ళీ అయిపోయినాక ఎక్స్టెండ్ చేసుకుంటూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడి కార్యక్రమం ఎంత బాగా చేశారంటే ఆ రోజు మనం ఎంఓయూ చేసుకున్నప్పుడు యాక్చువల్గా 9 months కంప్లీట్ చేస్తూ ఉంటాం. రికార్డుగా దాన్ని బిఫోర్ టైం దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు మళ్ళీ దాన్ని మనకి అంకితం చేశారు. మరి దానికి ప్రత్యేకించి సింహాద్రప్పన్న ఆశీస్సులు, దాంతోపాటు ఏదైతే వెంకీ హ్యాచరీకి సంబంధించిన వాడు కానీ మిగతా మా ప్రత్యేకించి మా మిత్రులు, నాకు ఇప్పుడు గారు ఎంతో పాత ఆదికేశ్వర గారి దగ్గర ఇష్టపడి ఉన్న మా ముని, అలాగే విషయాలు మిగతా టెక్నికల్ టీం అంతా కూడా వచ్చారు. వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ఒక 1 month బ్యాక్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్స్ కూడా కొన్ని మా దేవస్థాన అధికారులు ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా కార్నర్స్లో కొద్దిగా లీక్లు, డోమ్ పైన చిన్న క్రాకు, ఇటువంటివన్నీ ఉండి అవి కొంచెం ముందే చెప్పుంటే అవి కూడా యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు. కొంచెం కంప్లీట్ అయిపోయి చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి ముందుగానే రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళ విషయాలు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్రం విస్మయానికి గురి చేస్తోందని భట్టి ఫైర్. కేంద్రం అలసట ప్రజాస్వామ్యానికి అవమానమని భట్టి విమర్శ. బీసీల హక్కుల కోసం రాష్ట్ర ప్రజలు ఐక్యంగా నిలవమని కోరిన భట్టి. చట్టబద్ధీకరణలో ఆలస్యం రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ముద్ర చేస్తుందని హెచ్చరిక. నకిలీ మద్యం వ్యాపారం కూటమి ప్రభుత్వ అండతో సాగుతోందని నాని ఫైర్. పర్మిట్ రూమ్ పేరుతో కోట్ల రూపాయల వసూలు జరుగుతున్నాయని ఆరోపణ. క్యూఆర్ కోడ్ డ్రామాతో ప్రజా ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టారని విమర్శ. రాజకీయ ప్రయోజనాల కోసం మద్యం వ్యాపారం పెంచుతున్నారంటూ మండిపడ్డ నాని. విజయోత్సవాల వెనుక వసూళ్లు ఉన్నాయంటూ హరీష్ విమర్శలు. 23 నెలల పాలనపై ప్రజల కోసం ఏం చేశారో ప్రశ్నించిన హరీష్. కమిషన్ల గొడవలు, ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నార్థక వ్యాఖ్యలు. ఫోటో సెషన్లు కాదు, పనితీరు కావాలంటూ హరీష్ ఘాటైన విమర్శ. నారా లోకేష్ పై కఠిన పదజాలంతో విరుచుకుపడ్డ గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్సీపీ పనిచేస్తుంటే లోకేష్ ట్రోలింగ్ చేస్తాడని అమర్నాథ్ ఫైర్. సోషల్ మీడియా షోలతో రాజకీయాలు చేయొద్దని లోకేష్కు హితవు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తుండండి టీవీ 24 న్యూస్.